అందరికీ నమస్కారం. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది భువనగిరి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట నరసింహస్వామి యొక్క పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని మనం పగలుపూట దర్శించిన దానికన్నా కూడా రాత్రి వేళల్లో దర్శించినప్పుడు ఆ దీపపు కాంతుల వెలుగు లోపల ఈ ఆలయం అత్యద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా పగటిపూట ఈ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని మనం చూస్తున్నాం. ఇక రాత్రి వేళ లోపల లైట్ వేసిన తర్వాత ఈ ఆలయం యొక్క రూపురేఖలే మొత్తం మారిపోతాయి అంటే ఆశ్చర్యం కాదు. చూడండి ఎట్లా కనబడుతుందో. మొత్తం కూడా ఎటు చూసినా కూడా బంగారు వర్ణంతో ఈ ఆలయం చూపరులను భక్తులను అలా కట్టిపడిస్తుంది. ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ప్రతి రాజగోపురం మీద కూడా బంగారు పూత పూయబడిందా అన్న సంధానం మనకు ఈ ఆలయం మొత్తం కూడా బంగారు వర్ణం లోపల కానరావటం అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. యాదగిరిగుట్ట యొక్క స్థల పురాణం మనకు తెలుసు. హనుమంతుని యొక్క సలహా మేరకు యాదాద్రి మహర్షి ఇక్కడే తపస్సు చేశారని, కింద ఉన్నటువంటి గుట్టపైన తపస్సు చేశారని, ఆయన తపస్సుకు మెచ్చినటువంటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమవగా భక్తులను కాపాడుతూ ఇక్కడే ఉండిపోమ్మని చెప్పి మునీశ్వరుడు కోరుకున్నాడని, ఆయన యొక్క కోరిక మేరకు స్వామివారి ఇక్కడే కొలువై ఉన్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి స్థల పురాణంగా చెప్పబడుతున్నది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ దేదీప్యమైనటువంటి వెలుతురు లోపల సాక్షాత్తు వైకుంఠమే ఇక్కడికి దిగి వచ్చిందా అన్న విధంగా మనకు ఈ ఆలయం యొక్క శోభ కానరావడం అనేది జరుగుతుంది. యాదగిరిగుట్టకు సంబంధించి మరొక స్థల పురాణం ఏం తెలుస్తుంది? ఆ ప్రచారంలో ఉన్నటువంటి స్థల పురాణం ఏంటంటే, ప్రహ్లాదుని రక్షించడం కోసం నారసింహుడిగా అవతరించినటువంటి ఆ ఉగ్ర నారసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్ర రూపాన్ని ఎవరూ చల్లార్చలేకపోయారట. దేవతలంతా కోరితే దేవతల కోరిక మేరకు లక్ష్మీదేవి ఆ ఉగ్ర నారసింహ రూపాన్ని శాంతింపచేసిందంట. అటు తర్వాత భక్తులంతా కూడా ఆ అహోబిలంలోనే కొలువై ఉండమని కోరగా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే మళ్ళా శాంతమూర్తిగా ఉండటం సాధ్యం కాదు అని చెప్పి ఈ యాదగిరిగుట్ట దగ్గరకు వచ్చి ఆయన ఇక్కడే కొలువై ఉన్నాడు అని చెప్పి ఒక స్థల పురాణం కూడా మనకు ప్రాచుర్యంలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా పేరొందినటువంటి ఈ యాదగిరి గుట్ట, యాదాద్రిగా పిలువబడేటువంటి ఈ యాదగిరిగుట్ట అత్యంత శక్తివంతమైనటువంటి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఎంతో గుర్తింపు పొందింది. ఈ యొక్క కట్టడాలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ చూసినట్లయితే కనుక పురాతనమైనటువంటి దేవాలయాల యొక్క నిర్మాణ శైలి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగామైనటువంటి నిర్మాణ శైలి మనకు గుర్తుకు వస్తుంది. చూడండి, ఎటు చూసినా కూడా ఏనుగులు ఆ యొక్క మండపాలను మొత్తాన్ని మోస్తున్నాయా అన్న విధంగా ఇక్కడ చెక్కబడినటువంటి ఏనుగుల యొక్క విగ్రహాలు కావచ్చు, ఆ యొక్క స్తంభాలపై చెక్కబడినటువంటి నగిషీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంతుల నడుమ ఈ యొక్క ఆలయం యొక్క నిర్మాణం కావచ్చు, నిజంగా భూమిపైన ఒక అద్భుతమా అన్న విధంగా ఈ యాదగిరిగుట్ట మనకు దర్శనమివ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఈ యాదగిరిగుట్టను అనేక మంది అనేక సార్లు దర్శించి ఉంటారు. కానీ పగటిపూట చూసిన దానికి రాత్రిపూట చూసిన దానికి పూర్తి తేడా మనకు గమనించవచ్చు. మేము కూడా అనేక సార్లు ఈ యాదగిరిగుట్టను దర్శించడం జరిగింది. కాకపోతే రాత్రిపూటల లోపల దర్శించడం అనేటువంటిది మొదటిసారి. దర్శిస్తున్నప్పుడు మాత్రం మాకు చాలా అద్భుతం అనిపించింది. ఇంతకుముందు మేము చూసినటువంటి యాదగిరిగుట్టేనా ఇది అనేటువంటి భావన ప్రతి ఒక్కళ్ళకు కూడా కలిగింది. అంత అద్భుతంగా ఆ అద్భుతమైనటువంటి ఆ కాంతుల ఆ లైట్ల వెలుతురు లోపల దేదీప్యమానంగా ఈ యొక్క ఆలయ రాజగోపురాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు కావచ్చు, ఈ వీధులు కావచ్చు, ఇవన్నీ కూడా బంగారు వర్ణంలో అలరారుతుంటే నిజంగా ఒక వింతనైనటువంటి అనుభూతికి లోనవటం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఏదో ఒక వీకెండ్ నాడు తప్పనిసరిగా నైట్ టైం లోపల ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని దర్శించి మీరు అనుభూతిని పొందండి. చూశారు కదా మా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతోటి మేము ముందుంటాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.